తరచుగా ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి సోషల్ మీడియా దాంట్లో మనం పేరు చూస్తూ ఉన్నాము. వరుసగా పేరు గురించి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రదీప్ కన్స్ట్రక్షన్ కూల్చివేస్తారు, అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉన్నది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి మనం అసలు ఏంటి అనే దాని మీద కూడా తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దీని గురించి పూర్తిగా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటగా నా వెనకాల కనిపిస్తూ ఉన్నది కదా, అది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. వారు దాదాపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు, స్టార్ట్ చేసారు. ఇది ఆల్మోస్ట్ పూర్తి కావడానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంట్లోకి గృహ ప్రవేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులోకి ఎవరైతే ఈ ప్లాట్లు కొనుక్కున్నారో వారందరూ కూడా వెళ్ళి నివసిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు తరచుగా ఈ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది అని అంటే, రీసెంట్గా ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఉన్నదో అక్కడ కొన్ని బిల్డింగ్స్ అక్రమంగా ఆక్రమించుకొని ఎట్లాంటి అనుమతులు లేకుండా, ఇటు ఇరిగేషన్ శాఖ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ నుంచి ఎట్లాంటి అనుమతులు లేకుండా కూడా ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ నిర్మించుకున్నారు. దాని మీద ఇటు హైడ్రా కావచ్చు, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులంతా కూడా మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. సో నిజంగా ఇది ఒరిజినల్ ల్యాండ్స్ అయినా లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏమైనా ఉన్నాయనేది ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలంతా కూడా వారంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ హుస్సేన్ సాగర్ని పొడిగిస్తామన్న దాని కూడా రంగనాథ్ చెప్తున్నాడు కదా. సో ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం చూసినాం, రంగనాథ్ వచ్చిండు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చిండు, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ కూడా రావడం జరిగింది. సో వారందరూ కూడా ఇక్కడ పర్యటించినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఎందుకు ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు ఒకటే వినిపిస్తుంది అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో ఇటు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే, ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి కేటీఆర్ బినామీ గతంలో కేటీఆర్ ఎప్పుడైతే ఈ రాష్ట్ర పురపాలక శాఖ, అదేవిధంగా ఐటీ శాఖ ఉన్నాడు కదా కేటీఆర్ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో. సో అప్పుడు తన బినామీ అయినటువంటి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఇచ్చాడనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి అదునుగా, ఈ పర్మిషన్స్ ఇచ్చిన దానికి అదునుగా కేటీఆర్కి జన్వాడ ఫామ్ హౌస్ అప్పగించాడు, జన్వాడ ఫామ్ హౌస్ కట్టించాడు, ఇక్కడ కిట్ ప్రోకో జరిగిందనేది కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మిగతా నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. సో కేటీఆర్ బినామీ ప్రదీప్ కన్స్ట్రక్షన్ పర్సన్ అనేది ఇక్కడ వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అది ఒకటి వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఇక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కావాల్సుకొని ఏదో ప్రభుత్వము, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇందులో ఇది లాక్కోవడానికి, బెదిరించడానికి పాల్పడుతుంది, మరి అది బఫర్ జోన్లో లేదా, ఇది బఫర్ జోన్లో లేదా, ఈ రైల్వే స్టేషన్ బఫర్ జోన్ లేదా అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నిటిని పరిశీలిస్తాము, ఎవరు కూడా ఈ ఇరిగేషన్ శాఖ నుంచి కావచ్చు, టౌన్ ప్లానింగ్ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు పర్మిషన్స్ లేకుండా, ముఖ్యంగా ఎన్ఓసి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఈ చుట్టుపక్కలనే హుస్సేన్ సాగర్ ఉంది కాబట్టి ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఖచ్చితంగా 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్ల వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా రంగనాథ్ చెప్తున్నాడు. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ఎన్ఓసి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా మరికొన్ని ఇవి సరిగా లేవు అనే దాని మీద ఒక విమర్శ వినిపించింది. దాని మీదనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏమైనా తప్పుడు డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేస్తే దాని మీద నిఘా పెట్టి దీన్ని తేలితే మాత్రం ఇది ఈ కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్లో ఎఫ్టీఏలో ఉండి ఎట్లాంటి అనుమతులు పొందకుండా ఈ కన్స్ట్రక్షన్స్ జరిగితే దీన్ని కూల్చివేస్తానని దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు. సో దీనికి తెలిసి మాట్లాడారు, మరి ఆ సీనియర్ జర్నలిస్టులు కొంతమంది తెలియక మాట్లాడారు అనేది తెలియదు. కానీ ఆ బిల్డింగ్ చూపించుకుంటూ ఈ బిల్డింగ్ చూపించుకుంటూ అది బఫర్ జోన్లో లేదా, ఇది బఫర్ జోన్లో లేదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సో ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం దీని విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ అన్ని క్లియరెన్స్ డాక్యుమెంట్స్తోని ఈ కన్స్ట్రక్షన్ బిల్డ్ చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, దాని మీదనే ఈ తనిఖీ చేస్తున్నాం అన్న దాని మీద కూడా మాట్లాడేది. సో ఇది ఒకటే కాదు, ఎంత తిరిగిరు ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా వారు తిరిగిరు, పరిశీలన చేసిరు. సో త్వరలోనే యాక్షన్ ఉండబోతుంది అనే దాని మీద కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, ఒకసారి చూడొచ్చు. మొత్తం 17 అంతస్తులు, 1700 గజాలు అనేది చెప్తున్నారు, 17,000 గజాలు ఏమో చెప్తున్నారు. సో ఇదంతా కూడా
17 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగు. ఇక్కడ వర్కర్లు కూడా ఇక పని కొనసాగిస్తూ ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు. పూర్తి కావడానికి ఇంకో 1 ఇయర్ లోపల 6 to 1 ఇయర్ లోపల పడుతుంది అనేది కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి యజమానులు మాట్లాడుకుంటున్నాయి అయిపోయింది అన్నట్టుగా. సో ఇంకా ఆ బోర్డుకు సంబంధించి కూడా పూర్తిగా పెట్టలేదు ఇక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేది. అక్కడ ఓన్లీ ఫ్లెక్సీ దాంట్లోనే రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ గేట్కి సంబంధించి చూడొచ్చు. పెద్ద బిల్డింగే, అయితే ఇంత పెద్ద బిల్డింగ్కి దాదాపు 17 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ కదా అది. ఇంత బిల్డింగ్కి సర్టిఫికేట్స్ మెయిన్గా ఈ ఏదైతే ఎన్ఓసికి సంబంధించి కావచ్చు, ఈ జిహెచ్ఎంసి, అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ సంబంధించిన శాఖల నుంచి కూడా సరైన సాక్ష్యాలతో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశారా, అన్ని పర్మిషన్స్ తీసుకున్నారా అనే దాని కూడా చూస్తారు. ఇంత పెద్ద బిల్డింగ్ కాబట్టి, అది కూడా ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నది. చూడొచ్చు, 17 అంతస్తుల బిల్డింగు, చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ వెనకాల ఇప్పుడు వివాదం అంతా కూడా చోటు చేసుకుంటుంది. ఏదైతే ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీ కన్స్ట్రక్షన్ ఇది, అందుకనే కేటీఆర్కి జన్వాడ ఫామ్ హౌస్ ఇచ్చాడు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు తరచూ దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద కేటీఆర్ మీద బదనాం నెడుతూ ఉన్నారు. ఇక్కడ కిడ్ ప్రోకో జరిగిందనేది వారందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ బిల్డింగ్ సంబంధించి, ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా. మరి ఇంత బహిరంగంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నప్పుడు దీంట్లో వాస్తవం లేదనుకుందాం, తప్పు జరిగింది, లేకపోతే ప్రభుత్వమే కాంగ్రెస్ నేతలే కావాల్సుకొని కేటీఆర్ మీద బురద చల్లుతున్నారు అని అనుకున్నప్పుడు, ఇది నిజం కాదనుకున్నప్పుడు కేటీఆర్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టా, తెలంగాణ భవనం, లేకపోతే ఇంకో దాని మీదనో తను రియాక్ట్ కావాలి. ఎందుకంటే రాజకీయ నాయకులకు సంబంధించి తరచూ ఏవో వస్తూ ఉంటాయి. సో అట్లాంటిది ఇంత పెద్ద ఆరోపణ, కేటీఆర్కి జన్వాడ ఫామ్ హౌస్ ఇచ్చాడు, అందుకని ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చాడు అనేది కూడా ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తేనే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని కూడా వారి దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి కాబట్టి దాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రశ్నిస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. దాదాపు 6 రోజులు అవుతుంది ఇది, 4 నుంచి 5 రోజుల వరకు కూడా, 6 రోజుల వరకు వారం వేసుకోండి, 6 రోజుల నుంచి కూడా ఇదే వివాదం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా, ఇటు ట్విట్టర్లో కూడా ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి వెనకాల బినామీ, కేటీఆర్ బినామీ అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మరి కేటీఆర్ చేస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి స్పందించి మాట్లాడితేనే ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. నిజంగా బినామీ అయినా లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా జరుగుతుందా, చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. సో వై ఓన్లీ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ దాని మీద ఫోకస్ చేస్తుంది హైడ్రా అనే దాని మీద కూడా. ఇక్కడ రంగనాథ్ మాత్రం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఇంకోలా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి ఓ క్లియరెన్స్ సర్టిఫికేటు, ఈ పర్మిషన్ సంబంధించి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్న దాని మీద వారు మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం మరి ఈ వివాదం ఇంకా ఎటు పోతుంది ఏంది. సో ఇది చిలికి వానగా మారక ముందే కేటీఆర్ స్పందించి దీని మీద రియాక్షన్ ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా కొంత ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నినాదం వినిపిస్తూ ఉన్నది. ఇంకోవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రం తరచూ దీని మీదనే మాట్లాడుతుంది. ఎన్నికల సమయంలో అప్పుడు గతం నుంచి కూడా కేటీఆర్ ఏదైతే ఐటీ శాఖగా ఉన్నారు, పురపాలక శాఖగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఇట్లాంటి చాలా వరకు కూడా జరిగినాయి. ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా బిల్డ్ చేసినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా కూల్చివేస్తుంది హైడ్రా. ప్రభుత్వ భూములను కాపాడుతుంది, చెరువులను కాపాడుతుంది. గత ప్రభుత్వం పాపం ఇదంతా కూడా అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మరి దీనికి స్పందన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కేటీఆర్ నుంచి ఏం మాట్లాడితే ఏందని చూద్దాం. కానీ సో ఇప్పుడు మాత్రం ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి చర్చ అంతా నడుస్తుంది. మరి ఈ బిల్డింగ్ మరి కూల్చేస్తారా లేకపోతే ఏం జరగబోతుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏమైనా భూములకి ఆక్రమించినా లేకపోతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో వచ్చినా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటామనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. వీడియో సంపత్ ప్రభాకర్, పుల్టన్ మీడియా, హుస్సేన్ సాగర్ నుంచి.